నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. వైనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నీలాంబూర్ స్థానానికి జరగనున్న వైనాడ్కి సంబంధించి నీలాంబూర్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో ప్రియాంక వాద్రా హాజరయ్యారు. ఈ ప్రియాంక వాద్రా హాజరైన వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత ఈ వీడియోను మాట్లాడుకుందాం. నిజంగా కాంగ్రెస్ ఇజ్జత్ తీయడానికి వేరే ఎవ్వరూ అవసరం లేదు. కాంగ్రెస్ కి వారసులమని చెప్పుకునే ఈ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంతకు ప్రియాంక వాద్రా ఏం చేసిందంటారా? ఈ వీడియో చూడండి, చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇది ప్రచారానికి వెళ్తున్న వెహికల్. సిగ్గే లేదు వీళ్ళకి, చిచి. ఇంకొకసారి చూడండి. రైట్, ఈ వీడియో చూసారు కదా. ఎన్నికలు అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు వెళ్ళే పరిపాలనను అందించాలి. అలాంటి వాడే నిజమైన నాయకుడు అని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీకన్నా ఎంఐఎం పార్టీ చాలా 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 నయం. ఆల్ ఇండియా ముస్లిం అనేది వాళ్ళ దాంట్లో పెట్టుకొని ఆ పార్టీని నడుపుతున్నాయి. పేరు లేకుండానే కాంగ్రెస్ పార్టీని ముస్లింలకు దాసోహం చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు. ఎక్కడైనా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నామంటే జాతీయ జెండాను ఎగరేయాలి. అన్నిటికంటే గొప్పదైన భరతమాత జెండాను ఎగరేయాలి. భారతదేశాన్ని జెండాను ఎగరవేస్తూ ఈ జెండా కింద ఈ దేశంలోని ప్రజలందరినీ కాపాడడానికి ఎక్కడి వరకైనా వెళ్తాము, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాము, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాము అంటూ ప్రచారం చేయాలి. మత జెండా ఏం స్వామి? గలీజ్ అనిపించట్లే? దీని సంతుష్టీకరణ రాజకీయం అన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం మీరు చేస్తుంది కాదా? అక్కడే ఉంది ప్రియాంక వాద్రా, అయినా నోరు మెదపట్లేదు అని అంటే ఎస్, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్, ఇది కనబడనీయకుండా మేము పిల్లగా కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాం అనుకుంటున్నారా? ప్రచారంలో మీకు ఎక్కడైనా జాతీయ జెండా కనిపించిందా? సరే, ఎన్నికల ప్రచారం జాతీయ జెండాను ఎందుకొని వేసుకొని వెళ్తామంటే కనీసం కాంగ్రెస్ పార్టీ జెండా, సొంత పార్టీ జెండా మీదైనా ప్రియాంక వాద్రాకి, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి గౌరవం ఉండాలి కదా. ఆ మాత్రం గౌరవం లేకుండా కేవలం మతపరమైన జెండాలతోనే ప్రచారం చేస్తున్నారంటే ప్రియాంక వాద్రాని కానీ అక్కడ ప్రచారంలో ఉన్న వాళ్ళని కానీ ఏమనుకోవాలి? ఇంతకంటే కాంగ్రెస్ పరువు పోయింది ఏమైనా ఉందా? మనకు ఫస్ట్ మన రాజ్యాంగాన్ని ప్రియాంక వాద్రా తమ్ముడు అన్న రాహుల్ గాంధీ ఏం చేసిండో మనకు తెలుసు. రాజ్యాంగం గురించి ఏం మాట్లాడిండో తెలుసు. ఇక ఈయనతో కూటమితో జట్టుగట్టు ఉన్న వాళ్ళు భరతమాత అనము, లేకపోతే భారత్ అనము, వందే మాతరం అనము, వీటి గురించి మాట్లాడరు. ఈ దేశం ఏ విజయాలు సాధించినా కూడా ఈయన కళ్ళకు కనబడవు. శత్రు దేశాలను పొగుడుతూ ఉంటాడు. అలానే ఈయనకు భారతదేశం మీద గౌరవం లేదు, భారతీయుల మధ్య ప్రేమాభిమానం లేదు. ఇక మల్లికార్జున ఖర్గే కాశ్మీర్ ఎన్నికల టైంలో గుర్తుందా, మనం ఇక్కడ కనుక సీట్ తెచ్చుకుంటే భారత్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని చెప్పింది. అంటే వీళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడానికే పనిచేస్తారు, అంతకు మించి ఏం లేదని క్లియర్ కట్ అయితే ఈరోజు ప్రియాంక వాద్రా చాలా క్లియర్గా చెప్పింది. ఎస్, మత జెండాలకు ఇచ్చిన ప్రాధాన్యతని మేము భారత జెండాకో పార్టీ జెండాకో ఇవ్వమని. ఇంతకంటే దారుణం లేనేలేదు. ప్రజలు ఆలోచించండి. రాజకీయాలను మొత్తం మార్చేస్తున్నారు, మత రాజకీయాలను చేసేస్తున్నారు. ప్రజలను పావులుగా ఉపయోగించి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారు. ఆలోచించి అప్రమత్తం కాకుంటే భారత్ భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకుల వల్ల అంధకారాల్లోకి వెళ్తుంది. తస్మత్ జాగ్రత్త. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. 3 lakhs సబ్స్క్రైబర్స్కి ఆర్ వాయిస్ చేరుకోవాలని ఒక కోరికతో అడుగు ముందుకేస్తున్నాం. అది మీ చేతుల్లోనే ఉంది ఒక్కొక్క సబ్స్క్రిప్షన్తో. అండ్ మన వీడియోస్ వైరల్గా మారాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది అంటే నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీ వల్లే.
మా బలం బలహీనత. మీరు అండగా ఉన్నంత కాలం వెనకడుగు వేసేదే లేదు. ఎవరు బెదిరించినా ఏం జరిగినా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. ఆర్థికంగా కూడా ఈరోజు ఛానల్ నిలబడుతుంది అంటే మీరు చేస్తున్న సహకారమే. అలానే సహకరిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము, ఒక్క యాడ్ ఖచ్చితంగా మీకు దానికి తగ్గ రెవెన్యూ వస్తుంది. ఈరోజు సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారవేత్తలందరూ 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.